Hi students, in this class we extend our topic to exponential, logarithmic limits, exponential and logarithmic limits. So we discuss the limits in this topic. Exponential means a power x, e power x, and exponential functions. The logarithmic expressions involving exponential functions and their standard forms. వాటి యొక్క స్టాండర్డ్ ఫామ్స్. సపోజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ యొక్క సిరీసెస్ గురించి మాట్లాడాం. ఏంటది అంటే ఈ పవర్ ఎక్స్ అనే దాన్ని ఈ పవర్ ఎక్స్ మనం ఎలా రాస్తాం, 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ 1 ప్లస్ x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and so on. ఇదంతా e power x exponential notation అంట. సో e power x expansion అండి, e power x is equal to 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial and so on. అదే a power x expansion రాయాల్సి వస్తే a power x is equal to similar to e power x but log a term adds, అంటే x by 1 factorial ఉంటుంది, x by 1 factorial into log a రావాలి ఇక్కడ, plus into log a plus x square by 2 factorial into log a whole square ప్లస్ అండ్ సో ఆన్. అదే ప్యాటర్న్లో ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అదే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ చూస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని ఎలా రాస్తామంటే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ ఉండేది. ఇది ఈ వరుసలో కంటిన్యూ అవుతుంది. ఇది ఇన్ఫైనైట్ సిరీస్. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4/4 అండ్ సో ఆన్. సింబల్స్ ఆల్టర్నేట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కాదు, ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ క్యూబ్ బై 3 ఎక్స్ పవర్ 4/4 ప్లస్ ఎక్స్ పవర్ 5/5 వస్తుంది. ఆల్టర్నేట్ సింబల్స్ చేంజ్ అవుతుంటాయి. a power x ఏమైంది, a power x is equal to 1 plus x by 1 factorial log a x square by 2 factorial log a whole square. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే log a టర్మ్. కాబట్టి e power x ఏమంటాం, x plus 1 by x plus 1 plus x by 1 factorial plus x square by 2 factorial, ఇది x cube by 3 factorial 2 factorial 1 factorial. ఇక్కడ కూడా ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయి, ఈ లాగరిథంలో ఫ్యాక్టోరియల్స్ లేవు. అలాగే మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ కూడా స్టడీ చేసాం ఒకసారి, దాన్ని కూడా ఇక్కడ రైట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అనేది బైనామియల్ ఎక్స్పాన్షన్ అయితే దీన్ని ఎలా రాయాలి, ఎన్ అనేది దీని రియల్ నెంబర్ అయితే, ఎన్ అనేది రియల్ నెంబరు, ఇది టెండింగ్ టు 0 వాల్యూ, అది ఎక్స్ అనేది వెరీ వెరీ స్మాల్ వాల్యూ టెండింగ్ విచ్ టెండ్స్ టు 0, అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. ఎక్స్ ఎలా ఉండాలంటే లైస్ బిట్వీన్ -1 అండ్ +1, +1కి -1కి మధ్యలో ఉండేదైతే -1కి +1కి మధ్యలో ఉండే నెంబర్ అయితే, అండ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n టెన్స్ టు r అయితే దీని యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా రాస్తామంటే 1 plus nx plus n into n minus 1 by 2 factorial plus n into n minus 1 into n minus 2 by 3 factorial, ఇది x square, ఇది
ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ వరుసలో మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీని మీద బేస్ చేసుకొని మనం కొన్ని స్టాండర్డ్ రూల్స్ని అప్లై చేస్తాం. ఆ స్టాండర్డ్ రూల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూల్ వచ్చి ఇందులో రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power x minus 1 by x is equal to 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఫార్ములా. ఇందులో మనకేం తెలుస్తుందంటే ఇది 1 ఎలా అయిందంటే ఎక్స్పెన్షన్ అప్లై చేసి సింప్లిఫై చేయొచ్చు. ఒకవేళ దీన్ని జస్ట్ ప్రూఫ్ ఒకసారి చూడాలనుకోండి, ఎక్స్పెన్షన్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power xని ఎలా రాస్తాం మనం? 1 ప్లస్ x by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x square by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x cube by 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది కదా దీని ఎక్స్పెన్షన్. మైనస్ ఏముంది? 1 ఉంది. బై ఏముంది? ఇక్కడ x ఉంది. కాబట్టి 1 క్యాన్సిల్ అయిపోతుంది, మనం సింప్లిఫై చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఏం మిగిలింది మనకి? ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఎక్స్ అని కామన్ చేద్దాం. అప్పుడు 1 మిగులుద్ది. ఇక్కడ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ మిగులుద్ది. ఇక్కడ x స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ మిగులుద్ది ప్లస్ అండ్ సో ఆన్. సో ఒక్కొక్క పవర్ తగ్గింది తప్ప మొత్తం అన్నీ కూడా ఎక్స్లు ఉన్నవే టర్మ్స్. ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ 0కి టెండ్ చేసినప్పుడు ఇది 0 అయిపోద్ది, 0 అయిపోతే వచ్చేవన్నీ కూడా 0 అయిపోతాయి. అంటే ఫైనల్గా ఏం మిగులుద్ది అంటే 1 మిగులుతుంది. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో అంటే దీని గురించి ఒకసారి అనలైజ్ చేస్తే మనకి ఈ ఫార్ములాని ఎక్కడెక్కడ వాడవచ్చు అంటే లిమిట్ మనం మాట్లాడుకున్న ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power x minus 1 by x అనేది మనం మాట్లాడితే ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఈ పవర్ మీద ఉన్న ఆర్గ్యుమెంట్ 0 అవ్వాలి. అదే ఆర్గ్యుమెంట్ డినామినేటర్లో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉందో అది దేనికి టెండ్ అవుతుందో చూడాలి, 0కి టెండ్ అవుతుంది. సో డినామినేటర్లో కూడా సేమ్ క్వాంటిటీ ఉండి అది 0కి టెండ్ అవ్వదు. కానీ ఇక్కడ వేరేది ఉండకూడదు. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేస్తే, ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. దీని వాల్యూ ఎంత? మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ టెండింగ్ టు 2 అయినప్పుడు ఈ పైన ఉన్న ఈ పవర్ మీద ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అది దేనికి టెండ్ అవుతుంది? ఎక్స్ 2కి టెండ్ అవుతున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ దేనికి టెండ్ అవుతుంది? యాజ్ ఎక్స్ టెండింగ్ టు 2, ఎక్స్ స్క్వేర్ ఆల్సో టెండింగ్ టు 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 4కి టెండ్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 దేనికి టెండ్ అవుతుంది? అది ఇటువైపు తీసుకొస్తే 10 to 0 అవుతుంది. ఆ 0కి టెండ్ అయితే ఇది కూడా 0కి టెండ్ అవుతుంది. ఇది కూడా ఈ పవర్ మీద ఉన్న ఎక్స్పోనెంట్ సేమ్. కాబట్టి డైరెక్ట్గా నువ్వేం రాయొచ్చు అంటే 1 రాయొచ్చు. అది ఎక్స్ లేకపోయినా సరే అది ఏదైతే క్వాంటిటీ ఉందో అది ఖచ్చితంగా 10 to 0 అవ్వాలి. అది 10 to 0 అయినప్పుడు మనం ఈ ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇంకొక అబ్జర్వేషన్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x మైనస్ 1 బై tan x ఉంది. దీన్ని ఎలా చేయాలి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ అబ్జర్వేషన్లో ఈ పవర్ ఏముంది? sin x ఉంది. ఈ పవర్ sin x, జస్ట్ మినిట్. సో థర్డ్ సమ్ ఒకసారి చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ sin x మైనస్ 1 బై tan x. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఈ పవర్ sin x ఉంది, కింద డినామినేటర్ tan x ఉంది. ఇది x 0 టెండ్ అయితే ఈ టోటల్ పవర్ ఏదైతే ఉందో, ఆర్గ్యుమెంట్ కాదు, టోటల్ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ 10 to 0 అవ్వాలి. అయ్యిందిగా, అయ్యింది. మైనస్ 1 ఉంది. ఈ డినామినేటర్ ఏమి ఉండాలంటే ఆ పవరే ఉండాలి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి, అది 10 to 0 అవ్వాలి. ఇక్కడ మనకి 10 to 0 అవుతుంది, కానీ పైన ఉన్న sin x అయితే కింద ఉన్న tan x ఉంది. కాకపోతే మనకి
ఈ రేషియో 10:0 అయినా sin x లేదు కాబట్టి sin x వచ్చేలాగా రాసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో లిమిట్ x టెండ్స్ టు 0 ఈ పవర్ sin x ప్లేస్లో ఏం రాయాలి, sin xని ఉంచేసేయండి, sin x మైనస్ 1 ఇక్కడ sin x లేదు కాబట్టి ఈ tan xని sin x బై cos xగా రాయొచ్చు, sin x బై cos x రాయొచ్చు. ఈ cos x పైకి వెళ్ళిపోతుంది, అలా వస్తుంది. cos x పైకి వెళ్ళిపోతే ఇలా వస్తుంది. అంటే ఇది ఏమైంది, e పవర్ x మైనస్ 1/xే కదా. కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇది 1. ఇక్కడ ఏమవుతుంది, cos x x టెండ్స్ టు 0 అయితే 1. కాబట్టి 1 × 1 అంటే 1 దీని ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదా. ఇది e పవర్ x సంబంధించింది. తర్వాత మనకున్న ఫార్ములా ఏంటంటే a పవర్ x ఎక్స్పెన్షన్ ఉందిగా మన దగ్గర. సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. లిమిట్ x టెండ్స్ టు 0. సో సెకండ్ ఫార్ములా మనం మాట్లాడేది a పవర్ x అంటే ఏం డిస్కస్ చేసాం, 1 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఒకసారి రాసిన ఫార్ములా, ఇంటూ లాగ్ ఏ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఇన్ఫైనైట్ సిరీస్ లాగ్ ఏ. ఇప్పుడు మీరు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఏంటంటే సెకండ్ ఫార్ములా, దట్ ఈజ్ లిమిట్ x టెండ్స్ టు 0 log of a పవర్ x మైనస్ 1/x. దీని వాల్యూ ఎంత, a పవర్ x మైనస్ 1/x వాల్యూ ఎంత. దీన్ని చూస్తే మనం ఏం చేయొచ్చు, లిమిట్ x టెండ్స్ టు 0 a పవర్ xని ఎలా రాయొచ్చమ్మా, 1 ప్లస్ x బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ ఏ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ బి హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది కదా సిరీస్. చివర్లో ఏముంది, -1 ఉంది. బై డినామినేటర్ ఏముంది, డినామినేటర్ x ఉంది. ఈ 1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఎంత అంటే ఇది, ఈ రిమైనింగ్ పార్ట్. సో దాన్ని జాగ్రత్తగా రాస్తే లిమిట్ x టెండ్స్ టు 0, ఇక్కడ ఉన్న ఎక్స్ని ఇందులోంచి x కామన్ చేసి క్యాన్సిల్ చేసేస్తే మొత్తం అన్నిటిలోంచి x వస్తుంది కదా బయటికి, దాన్ని కామన్ చేస్తే లాగ్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ x స్క్వేర్ నుంచి x బయటకు వెళ్ళిపోయింది కాబట్టి x బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా ఇందులో ప్రతి దాంట్లో x ఉంటుంది కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ కూడా, వచ్చే టర్మ్స్ అన్నీ కూడా 0 అయిపోతాయి ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. కాబట్టి ఇది డైరెక్ట్గా లాగ్ ఏ ప్లస్ 0 అని వస్తుంది. అంటే ఫైనల్గా దీని ఆన్సర్ ఏంటంటే లాగ్ ఏ. ఏంటి దేనికి ఫార్ములా ఇది, లిమిట్ x టెండ్స్ టు 0 a పవర్ x మైనస్ 1/x అనే దానికి ఫార్ములా. a పవర్ x ప్లేస్లో ఏముండాలి, x ప్లేస్లో ఖచ్చితంగా మీకు ఏ పవర్ మీద ఏదైతే x ఉందో అది 0కి టెండ్ అవ్వాలి. ఇందాకట్లాగానే ఈ డినామినేటర్ అది ఎక్స్పోనెంట్ సేమ్ అయి ఉండాలి. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో మీరు ఒక ఈ ఫార్ములా మీద చేసిన ఒక సమ్ చూస్తే, ఎగ్జాంపుల్ లిమిట్ x టెండ్స్ టు 0 or x tends to 2, 5 power x minus 1 x tends to 0, 5 power x minus 1/x ఎంత ఏమవుతుంది, ఇది ఏం ఫార్ములా ఉంది, సిమిలర్ టు a power x minus 1/x కదా. a power x minus 1/x అంటే ఫార్ములా ఏంటి, లాగ్ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫార్ములా, log of limit x tends to, example another formula, third formula, limit x tends to 0 log of 1 plus x whole by x is equal to ఎంత అంటే 1. ఇది ఫార్ములా, థర్డ్ స్టాండర్డ్ ఫార్ములా.
దీని లిమిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1 ఎలా అవుతుంది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని యొక్క సిరీస్ ఐడెంటిఫై చేయాలి. సో దీని సిరీస్ ఒకసారి చూద్దాం. ఈ ఫార్ములా చూస్తే log of 1 plus x ఫార్ములా ఏంటంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 x minus x square by 2 plus x cube by 3 minus x power 4 by 4 plus x power by 5 by 5 and so on. హోల్ బై ఎంత ఉంది, x ఉంది. కాబట్టి దీంట్లోంచి అన్నిటిలోంచి x కామన్ చేసేసాం అనుకోండి. x కామన్ చేసి రాస్తే 1 మైనస్ 1 by 2 ప్లస్ 1 by 3 1 by 2x 1 by 3 x square minus and so on. హోల్ బై ఎంత ఉంది అంటే x ఉంది. ఈ x క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఇవన్నీ జీరోలు అయిపోతే 1 మిగులుతుంది. అది ఆన్సర్. log of x 1 plus x by x. అదే ఈ ఫార్ములాని కొంచెం ఆ బేస్ని కన్సిడర్ చేస్తే లాగ్ ఏమీ రాయకపోతే ఏంటి, దాని బేస్ ఏమున్నట్టు ఈ ఉన్నట్టు. అలా కాకుండా ఈ కాకుండా వేరే ఏదైనా లెటర్ ఇస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of మనకి ఇచ్చేది 1 plus x టు ద బేస్ b అని ఇచ్చేది. బేస్ b అంటే ఏదైనా ఈ కానటువంటి ఏదైనా రియల్ నెంబర్ అని తీసుకున్నాడు. నాట్ ఈక్వల్ టు 1 అండ్ 0 ఇలా ఉంది. బై కండిషన్స్ అప్లై అవుతాయి bకి వెన్ ఎవర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అనమాట. 1 plus x by b 1 plus x by x అని ఉంది. దీన్ని ఎలా రాయాలి, దీని యొక్క లిమిట్ ఎంత? సో దీన్ని ఏం చేస్తామంటే మనం లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ బీకి ఫార్ములా ఏంటంటే log a by log b. ఇలా సెపరేట్ చేసి న్యూమరేటర్ డినామినేటర్ కింద రాయొచ్చు, స్ప్లిట్ చేసి రాయొచ్చు అన్నమాట లాగరిథంని. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ log a by log b కింద రాసాం. ఇప్పుడు ఇందులో ఈ ఫార్ములా దానికి అప్లై చేస్తే ఏమవుతుంది, log of limit extends to 0 log of 1 plus x ఇది 1 plus x by log b అని రాయొచ్చు కదా. దీన్ని ఇంటూ ఏముంది అంటే 1 by x ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ xని దీని కింద తీసుకెళ్ళి log b కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. log of bని లిమిట్కి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. మిగతా దానికి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x by x ఈజ్ ఈక్వల్ టు 1 by log b. ఇక్కడ ఏదైతే బేస్ ఉందో అదే వస్తుంది, డినామినేటర్లో అదే వస్తుంది విత్ log b. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ వెరిఫై చేద్దాం మోడల్ మీద. ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of cos x by డినామినేటర్ వచ్చి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ రాస్తే sin 3x ఇంటూ sin ఇన్వర్స్ 2x. దీన్ని సాల్వ్ చేయాలి, sin ఇన్వర్స్ ఆఫ్ 2x. సో ఇప్పుడు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అయితే log cos x ఎంత అవుద్ది, 1కి టెండ్ అవుద్ది. 1కి టెండ్ అయినప్పుడు log 1 ఎంత, 0. అంటే ఇది 0కి టెండ్ అవుతున్న వాల్యూ. డినామినేటర్ x 10 to 0 అయితే 3x కూడా 10 to 0, అంటే sin 3x కూడా 10 to 0 అయిపోద్ది. ఇది కూడా sin ఇన్వర్స్ ఆఫ్ 2x కూడా 10 to 0 అయిపోద్ది. 0 అయిందంటే sin ఇన్వర్స్ ఆఫ్ 0 కూడా 0, కాబట్టి టోటల్గా ఇది కూడా 0కి టెండ్ అవుతుంది. అంటే ఫైనల్గా 0/0 ఫామ్ మీరు అబ్జర్వ్ చేస్తే. దీన్ని చేయాల్సింది ఎలా సాల్వ్ చేయాలంటే 0/0 అంటే ఎల్ హాస్పిటల్ రూల్ అని ఒకటి ఉంది మనకి. అలా చేయాలంటే
మల్టిప్లై చేస్తూ ఉంటాం. దానికంటే ముందుగా మనకి తెలిసిన ఫార్ములాస్లో ఇది అప్లై చేసి సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. మనకి లాగ్ ఎక్స్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ 1 plus x to the base x. 1 plus x by x is equal to limit x tends to 0 is equal to ఎంత 1. ఇది మనం నేర్చుకున్న ఫార్ములా. దాన్ని దీనికి అప్లై చేయొచ్చేమో చూస్తాం. కానీ కాస్ ఎక్స్ ఉంది ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో అది టెండ్ టు 0 అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎక్స్ టెండ్ టు 0 అయ్యి 1 ప్లస్ ఎక్స్ ఇక్కడ ఏదైతే ఉందో అది డినామినేటర్లో కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి, అది కూడా టెండ్ టు 0 అవ్వాలి. అప్పుడు మాత్రం మనకి ఇది 1 రాయగలుగుతాం. అంటే 1 ఉండాలి, ఒక ఫంక్షన్ ఉండాలి, ఆ ఫంక్షన్ కింద ఈ ఫంక్షను రెండు కూడా టెండ్ టు 0 అయ్యే ఫంక్షన్స్ అయ్యి ఉండాలి. ఎక్స్ ఉండొచ్చు, ఎక్స్ ప్లస్లో ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు. కాబట్టి నేను ఆ ఫార్మేట్ రావడం కోసం నేను ఏం చేస్తానంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 దీన్ని లాగ్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చా? ఎందుకని రాయొచ్చు అంటే ఈ రెండు కలిపితే 0కి టెండ్ అవుతాయి. ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు ఈ రెండింటిని ఒక ఎక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండింటిని హోల్ బై డినామినేటర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసేయచ్చు. లేకపోతే దీన్ని ఎక్స్ ప్లేస్లో ఏమీ లేదు కదా మనకి. ఇక్కడ ఉన్న సమ్స్ చూస్తే కాస్ ఎక్స్ మైనస్ 1 ఇక్కడ అవసరం కానీ లేదు. అందుకని నేనేం చేస్తానంటే దీన్ని ఇంకొక స్టెప్ రాద్దాం. ఇంటూ ఎక్స్ కింద ఉంచేసేయండి. దీన్ని ఏం రాస్తామంటే 1/sin 3x ఉంది కదా, 1/sin 3x ఇక్కడ కూడా 1/sin ఇన్వర్స్ ఆఫ్ 2x అని ఉంది. ఓకే, sin ఇన్వర్స్ ఆఫ్ 2x. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 నేను దీన్ని లాగ్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ 1 బై దీన్ని ఏం చేస్తున్నానంటే కాస్ ఎక్స్ మైనస్ 1 తోటి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసినప్పుడు మళ్ళీ మల్టిప్లై చేయాలి. కాస్ ఎక్స్ మైనస్ 1 మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు న్యూట్రల్ అయిపోయింది, ఉన్న ఎక్స్ప్రెషన్ వచ్చింది. కానీ ఇక్కడ సైన్ ఇన్వర్స్ sin 3x అని ఉంది. ఆ sin 3x ఉంది కాబట్టి sin 3x sin x బై x ఫార్ములా ఉంది కదా, కాబట్టి ఇక్కడ 3xతో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇది 1 అయిపోద్ది. ఇంకా ఏముంది అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x ఒకటి ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం 1/sin ఇన్వర్స్ ఆఫ్ 2x బై ఇక్కడ కూడా 2x రాసేయండి. అప్పుడు ఏమవుతుంది sin ఇన్వర్స్ ఆఫ్ 2x బై 2x అవుతుంది. ఇంటూ 2xతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైంది? ఇది 1 అయిపోయింది, ఇది 1 అయిపోయింది. ఇది లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్, ఇది 1 అయిపోయింది. అయితే అన్నీ సరిపోయినాయా? 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇది, ఈ కాస్ ఎక్స్ ఇదేమో 1 అయిపోతుంది, కాస్ ఎక్స్ మైనస్ 1 పైన మిగిలిపోయింది. అందులో మైనస్ కామన్ చేసేస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ కింద రాయొచ్చు. ఎందుకంటే మాకు ఫార్ములా ఉంది దానికి, అది వచ్చేలా చేస్తాను. ఇది 1, డినామినేటర్ 1, ఇది 1, ఇది 1, ఇది 1, 1 ఇంటూ 1 అంటే 1. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. టోటల్గా ఎంత ఉంది? 6x², 6 ఇంటూ x². ఇది పరిస్థితి. ఓకే, ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటంటే లిమిట్ దేనికి టెండ్ అవుతుంది? ఎక్స్ టెండ్ టు 0 అవుతుంది. సో మైనస్ 1 ఇంటూ 1/6. ఇక్కడ కాస్ ఎక్స్ బై x², 1 మైనస్ కాస్ ఎక్స్ బై x² అంటే 1/2 ఫార్ములా. కాబట్టి మనకున్న ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 మైనస్ కాస్ ఎక్స్ బై x² దేనికి టెండ్ అవుతుంది? 1/2 ఫార్ములా. ఇది స్టాండర్డ్ ఫార్ములా. కాబట్టి 1/6 ఇంటూ 12 అంటే -1/6 ఇంటూ 2 అంటే -1/12. ఇది ఫైనల్ ఆన్సర్. అదైనా ఒకసారి సమ్ చేసి చెక్ చేసుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఈ log x minus 1 by x² minus c². దీని యొక్క లిమిట్ ఏంటి అన్నది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఈ log x minus 1 by x² minus c². ఈ టెండ్ చేస్తే log e అవుద్ది, అంటే 1 minus 1 అంటే 0 by x² minus c². దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఈ పైన ఉన్నది
లాగ్ ఎక్స్ మైనస్ 1 అని ఉంది. మనకి ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ఉండదు, కానీ అది లేదు. కింద డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే దీన్ని పైన మనం ఎక్స్ ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ కదా. ఈ ఎక్స్ ప్లేస్లో వచ్చింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్. కాబట్టి ఈని ఇంట్రడ్యూస్ చేస్తే న్యూమరేటర్లో మనకి దీన్ని ఎక్స్ కింద రాసే అవకాశం ఉండొచ్చు. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ఐడియా ఏంటంటే లాగ్ ఎక్స్ లాగ్ ఈ లాగ్ 1ని లాగ్ ఈ కింద రాసామనుకోండి, లాగ్ ఈ కింద రాసామనుకోండి, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ ఈ బై ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఈ స్క్వేర్ కామన్ చేయండి. కామన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఈ స్క్వేర్ మైనస్ 1గా మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది పైన ఉన్న న్యూమరేటర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ ఆఫ్ ఎక్స్ బై ఈ కింద రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ బై ఈ కింద రాయొచ్చు. డినామినేటర్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్, ఈ స్క్వేర్ బయట తీసుకొచ్చేయచ్చు, ఎక్స్ స్క్వేర్ బై ఈ స్క్వేర్ మైనస్ 1 కింద మారిపోయింది. సో 1 బై ఈ స్క్వేర్ కాన్స్టెంట్ పైకి తీసుకెళ్ళిపోతే బయట తీసుకెళ్ళిపోతే ఇంకా మిగిలిన దాన్ని నేను ఏ ఫార్మేషన్లో రాస్తానంటే నాకు తెలిసిన ఫార్ములా ఏంటో ఆ ఫార్ములాకి మారుస్తాను. లాగ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ రాయొచ్చు. కాబట్టి లాగ్ ఆఫ్ ఇది ఏమవుతుందంటే ఎక్స్ అంటే ఎక్స్ బై ఈ మైనస్ 1 ఎక్స్ ఇలా రాయండి. -1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశా. బై డినామినేటర్ ఏముంది, ఎక్స్ బై ఈ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఈ మైనస్ 1గా రాయొచ్చు. ఎందుకని ఇలా రాస్తున్నామంటే ఇక్కడ వచ్చిన ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో అది ఎక్స్ అని అనుకుంటే యాజ్ లిమిట్ ఇక్కడ మనకు టెండ్ అవుతున్న వాల్యూ 0కి టెండ్ అవుతుంది కదా. ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. కాబట్టి 0కి టెండ్ అవుతున్న వాల్యూ కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఈ కాబట్టి ఎక్స్ బై ఏ టెండ్ టు 1 అవుతుంది. అంటే ఎక్స్ బై ఏ టెండ్ టు 1 అయితే ఇది 0కి టెండ్ అవుతుంది. ఇది 0కి టెండ్ అయితే ఇది 0 ప్లస్ 1 అంటే లాగ్ ఆఫ్ మనకున్న ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మన ఫార్ములా. సో దానికి మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఇది 1 ఎక్స్ టెండ్ అవుతుంది, ఇక్కడ 1 వచ్చింది సరిపోయింది, 1కి 1 సరిపోయింది, ఇక్కడ ఉన్నది ఎక్స్ అనుకుంటే అది 0కి టెండ్ అవుతుంది. డినామినేటర్లో కూడా అదే ఉంది కాబట్టి ఇది ఎక్సెస్ టర్మ్ మన దగ్గర, అది సెపరేట్ చేసేసి నువ్వు రాయగలిగితే 1 బై ఈ స్క్వేర్ ఇంటూ ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ బై ఈ టెండ్స్ టు 1 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఇంకేం రాయక్కర్లేదు, డైరెక్ట్గా ఇదంతా కలిపి మనం 1 కింద రాసేయచ్చు. మళ్ళీ ఇంకో స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా ఎలా రాసేయచ్చు, దీన్ని డైరెక్ట్గా మనం 1 రాసేయచ్చు. వన్ రాసేస్తే ఏమవుతుంది, 1 బై ఈ స్క్వేర్ ఇదంతా కలిపి మొత్తం అంతా 1 అయిపోతుంది. ఈ పార్ట్ మొత్తం ఎక్స్ బై ఈ టెన్స్ టు 1 కాబట్టి ఇక్కడ ఏముంది 1 బై ఎక్స్ ప్లస్ ఈ అని ఉంది. ఎక్స్ బై ఈ 10 to 1 కదా, అంటే ఇక్కడ ఏం రావాలి, 1 ప్లస్ 1 అంటే 2 రావాలి. ఈ 2 ఇంటూ ఈ 1 బై ఈ స్క్వేర్ ఒకటి ఉంది కాబట్టి ముందు ఇక్కడ ఏమవుతుందంటే 1 బై ఈ స్క్వేర్ ఇంటూ 2 ఈ స్క్వేర్, ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే రైట్. ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఇంకా లిమిట్ అవసరం లేదు, ఇది ఇక్కడ లిమిట్ అవసరం లేదు మనకి, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ చేసేస్తున్నాం కదా. సబ్స్టిట్యూషన్ చేసేసిన తర్వాత ఇక్కడ లిమిట్ అవసరం లేదు, అండ్ డైరెక్ట్గా 2 ఇంటూ ఈ స్క్వేర్ అయిపోతుంది, 1 బై 2 ఈ స్క్వేర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఎగ్జాంపుల్ నెక్స్ట్ లిమిట్ extends to 0 లిమిట్ extends to 0 e power tan x minus e power sin x whole by డినామినేటర్ ఎంత ఉందంటే e power 2x minus 1 into tan inverse of 2x into sin 3x, tan inverse of 2x into sin 3x. ఇది మనకున్న
వాల్యూ. ఇప్పుడు ఏం చేయొచ్చు దీన్ని, లిమిట్ x టెండ్స్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0. ఇక్కడ e⁻x-1/x అనే ఫార్ములా అప్లై చేయాలంటే ఇక్కడ రిలవెంట్గా tan x అని ఉంది. tan x అనేది ఇక్కడ ఎక్కడ మనకు లేదు. tan x అని ఉంది, e⁻tan x, e⁻sin x ఉంది. మనకున్న ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ ఏంటి, ఇది డైరెక్ట్గా ఫస్ట్ ఏం చేయాలి, మనం 0 టెండ్ చేయాలి. 0 టెండ్ చేస్తే 0/0 ఫామ్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. 0/0 ఫామ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే e⁻tan x మైనస్ sin x ఇది రాయండి న్యూమరేటర్లో. ఏం చేస్తున్నాం మనం, e⁻sin xను కామన్ చేస్తామండి. ఇక్కడ e⁻sin xను కామన్ చేస్తే ఇలా వస్తుంది, e⁻sin x. e⁻sin x కామన్ చేస్తే e⁻tan x మైనస్ sin x మైనస్ 1 అవుతుంది. హోల్ బై డినామినేటర్ ఏముంది, e⁻2x మైనస్ 1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2x ఇంటూ sin 3x. ఇది మనకున్నది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది tan ఇన్వర్స్ ఆఫ్ 2x/2xతో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ 3xతో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ 6x² మల్టిప్లై చేస్తున్నాను, సరిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడేం కావాలి, 2x ఒకటి కావాలి, ఇక్కడ 2x కావాలి, ఇంకో 2xతో మల్టిప్లై చేస్తున్నాను. సో మీరు ఇన్ని ఆపరేషన్ చేయడం వల్ల అర్థమయ్యేది ఏంటి అంటే, సో ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు 0, e⁻sin x 0 టెండ్ చేసాం అనుకోండి, e⁻0 1 అయిపోతుంది. ఇంకా మనకి ఇదంతా కలిపి 1 అయిపోద్ది, ఇదంతా కలిపి 1 అయిపోద్ది, ఇదంతా కలిపి 1 అయిపోద్ది x టెండ్స్ టు 0 చేస్తే. ఇక్కడ మిగిలేది ఎంత అంటే 2x మిగులుద్ది. ఇక్కడ ఈ tan xకి సంబంధించి దీనికి సంబంధించి 6x² ఉంది, ఆ 6x² మిగులుద్ది ఇక్కడ. ఓకే, మిగతా 1 అయిపోతుంది. పైన ఉన్నది ఏంటి, tan x మైనస్ sin x అని ఉంది. సో tan x మైనస్ sin x మనం రాయాల్సి ఉంటుంది, e⁻tan x మైనస్ sin x మైనస్ 1 హోల్ బై ఏముంది, ఇక్కడ ఏమీ లేదు. కానీ దీన్ని నువ్వు ఫార్ములా అప్లై చేయాలంటే tan x మైనస్ sin x రాయాలి డినామినేటర్లో tan x మైనస్ sin x రాసి మల్టిప్లై చేయాలి, tan x మైనస్ sin xతో మల్టిప్లై చేయాలి, tan x మైనస్ sin x మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఇది e⁻x-1/x అనే ఫార్ములాలోకి వచ్చింది. అంటే ఇది 1 అయిపోద్ది, అది 1 అయిపోతే ఇక్కడ 6x² ఉంది కదా, ఇది tan x ఉంది కదా, ఈ tan x మైనస్ 0 మైనస్ ఇన్ఫినిటీ ఇక్కడ వచ్చేది ఎంత అంటే డినామినేటర్ ఇన్ఫినిటీ వచ్చేసింది, న్యూమరేటర్ 0/0 ఫామ్ వచ్చేసింది. మిగిలింది ఎంత అంటే tan x మైనస్ sin x బై 12x² అని వచ్చింది. ఇది ఇన్ఫినిటీ 0/0 ఫామ్, ఇండెటర్మినేట్ ఫామ్. కాబట్టి నువ్వేం చేయొచ్చు, ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు, లేకపోతే దీన్ని ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చేమో ఆలోచించాలి. నేనేం చేస్తానంటే tan x sin x బై cos x రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ x టెండ్స్ టు 0, ఒకసారి ఇది sin x బై cos x అని రాసామనుకోండి, sin x బై cos x మైనస్ sin x. ఓకే, బై డినామినేటర్ ఏముంది, 12x² ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0, లిమిట్ x టెండ్స్ టు 0 sin x కామన్ చేసేస్తే, sin x కామన్ చేస్తే ఇక్కడ 1 మైనస్ 1/cos x మైనస్ 1 అవుతుంది. అంటే ఎల్సిఎం చేస్తే 1 మైనస్ cos x బై cos xగా మారుతుంది ఇక్కడ. ఓకే, సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 12x² ఉంది, ఆ 12 ముందుకు తీసుకొచ్చేస్తే x³ ఉంటుంది ఇక్కడ. సారీ, ఇక్కడ x³ ఉంటుంది, 6x³ అంటే ఇక్కడ x² ఇంటూ x³ ఇది, ఇక్కడ కూడా x³. కాబట్టి ఒక x ఇక్కడ ఒక చోట, ఇక్కడేమో x² రాయొచ్చు, x² ఇంటూ cos x. సో ఇప్పుడు ఏం రావాలి అంటే దీనికి 1/12 దట్ ఈజ్ ఈక్వల్ టు
1/12 ఇంటూ sin x by x 1 అవుతుంది. 1 మైనస్ కాస్ x by x స్క్వేర్. ఈ మొత్తాన్ని ఒకదాన్ని కన్సిడర్ చేస్తే x టెన్స్ టు 0 అప్లై చేస్తే దానికి వాల్యూ 1/2 అవుతుంది. ఇంకా మిగిలింది ఎంత 1/cos x. 1/cos x లిమిట్ x టెన్స్ టు 0 కాబట్టి అది 1/1 అవుతుంది. అంటే 1/24 దీని టోటల్ వాల్యూ. అర్థమైంది కదా? అది ఇది అనదర్ ప్రాబ్లం.